మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ముగ్గురు వ్యక్తులు లేదా 3 కుటుంబాల యొక్క భూ సమస్యల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఒక మాజీ సైనికునిది. పేరు విష్ణుమూర్తి. మిలిటరీలో పనిచేశాడు. ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద సుమారు 1.5 ఎకరం భూమి పలాసలో పట్టా ఇవ్వడం జరిగింది. పట్టా ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు దాటింది. పట్టాదారు పాస్ పుస్తకము వచ్చింది. 1Bలో అతని పేరు నమోదయ్యింది. ప్రభుత్వ జీవో ప్రకారము మరియు నిబంధనల ప్రకారము మాజీ సైనికులకి ఇచ్చిన భూములు 20 ఏళ్ళు ఇప్పటికే దాటినప్పటికీ ఆ జీవో ప్రకారము 10 ఏళ్ళు దాటిన వెంటనే దానిని 22A నుంచి ఉంచకూడదని తహసీల్దార్లు ఆటోమేటిక్గా వాటిని 22A జాబితా నుండి తొలగించాలని చెబుతుంది. అయితే ఆ విష్ణుమూర్తి భూములు ఇప్పటికీ 22Aలోనే ఉన్నాయి. 20 ఏళ్ళు దాటిపోయి 10 ఏళ్ళు కాదు. అయినప్పటికీ వాటిని తొలగించలేదు. వాటిని తొలగించమని కోరితే దానిపై రికార్డులలో వేరే వారి పేరు ఉందని చెప్తూ ఆ ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎవరికైనా పట్టా ఇచ్చినప్పుడు ఆ పట్టా ఇచ్చిన భూములు ఎవరి పేరైనా ఉన్నట్టయితే ఆ పేరును చట్ట ప్రకారం తొలగించి పట్టా ఇచ్చిన వారి పేరు నమోదు చేయవలసిన బాధ్యత సంబంధిత రెవెన్యూ అధికారులదే. అప్పుడు ఆ పని చేయక 20 ఏళ్ల దాటిన తర్వాత ఇప్పుడు తన భూమిని 22A నుండి తొలగించమని కోరితే ఈ రకమైన కొర్రీలు వేయడం ఎంతవరకు సబబు? ఆ పేరు ఉన్న వ్యక్తి కూడా అది నాది కాదు, ఆ భూమి ఆయన పేరునే నమోదు చేయండి అని చెప్పినప్పటికీ ఇంకా ఎందుకు కాలయాపన? దీనిని ఉపయోగించుకుని కింద స్థాయి అధికారులు అతన్ని వేధిస్తుంటే ఏమిటి పరిష్కారం? భూమి అతని అనుభవంలోనే ఉంది. రికార్డులు అవే చెబుతున్నాయి. డి పట్టా చేతిలోనే ఉంది. 1B ఉంది. అడంగల్లో పేరు ఉంది. అయినా ఈ రెవెన్యూ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఇక మరో కుటుంబ సమస్య కూడా తెలుసుకుందాం. ఆయన ఒక ఉపాధ్యాయుడు. పేరు జగన్నాథ శర్మ. నెల నెల వచ్చే డబ్బులతో కొంత భాగం పొదుపు చేసుకుని హెచ్చల దగ్గర ఉన్న లేఅవుట్లో 200 గజాల స్థలం కొనుక్కున్నాడు. అది ఇప్పటికీ 2 చేతులు మారింది. శర్మ గారిది 3వ కొనుగోలు. ఆ స్థలానికి ఫెన్సింగ్ వేసుకున్నాడు. వారి అనుభవంలోనే ఉంది. అయితే అవసరార్థమై ఇప్పుడు ఆ భూమిని తన అల్లుడికి రాద్దామని అనుకుంటే అది అకస్మాత్తుగా ప్రభుత్వ భూమిగా మారిపోయింది. ఇప్పుడు తెలిసింది జగన్నాథ శర్మ గారికి ఏమీ చేయాలో పాలుపోలేదు. తను కొనుగోలు చేసినప్పుడే సబ్ రిజిస్ట్రార్ కానీ ఇతర అధికారులు కానీ గ్రామస్థాయి అధికారులు కానీ అది ప్రభుత్వ భూమి అని ఎక్కడా చెప్పలేదు. యథావిధిగానే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ప్రభుత్వ భూమిగా మారింది? నా కష్టార్జితం ఏమవుతుంది? ఆ బడిపంతుల బాధకు పరిష్కారం ఏమిటి? ఆ లేఅవుట్ వేసిన కంపెనీ సరిగ్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని వారి ఆస్తులలో భాగంగా ఈ లేఅవుట్లో ఉన్న భూములను కూడా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వారి స్వాధీనం చేసుకోవడము, దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చడము, 22Aలోకి పెట్టడము, ఇది ఆ జగన్నాథ శర్మ గారి పాలిట శాపంగా మారింది. అందులో ఆయన తప్పేమీ లేదు. చేయని తప్పుకు శిక్ష జగన్నాథ శర్మకి. ఈ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం ఎలా? ఇలా లేఅవుట్లో సుమారు 50 మంది బడిపంతుళ్ళు ఈ రకమైన ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. దీనికి రెవెన్యూ శాఖ పరిష్కారం వెంటనే చూపాల్సిన అవసరం ఉంది. మరొక కథ. పంటుపల్లి మండలం జగన్నాథం నాయుడు గారు 3 ఎకరాల పొలాలు కొనుగోలు చేశారు. డబ్బులు చెల్లించారు. రిజిస్ట్రేషన్ కోసం వెళితే కొంత భాగమే రిజిస్ట్రేషన్ అయ్యింది, మరి కొంత భాగం రిజిస్ట్రేషన్ కాలేదు. జగన్నాథం నాయుడు గారు ఎందుకు కాలేదని రిజిస్ట్రార్ని అడిగితే అది నోషనల్ ఖాతాలో ఉందని, దానిని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లి రెగ్యులర్ ఖాతా కింద మార్చుకోవాలని చెప్పారు. జగన్నాథం నాయుడు గారు గ్రామస్థాయి అధికారులను సంప్రదిస్తే వారు ఆ నాయుడు గారిని భయకంపితులు చేశారు. మీరు కొనుగోలు చేసిన భూమి ఆ అమ్మిన వారికి ఆ భూములు చెందనట్టు, ఆ భూములు దేవుడు భూములుగా ఉన్నట్టు ఆ గ్రామస్థాయి అధికారులు చెబితే ఆ జగన్నాథం నాయుడు గారు ఒక్కసూరిగా కూలిపోయినంత పని అయ్యింది. సెటిల్మెంట్ ఫేరడంగా వెతికితే అందులో దేవాదాయ భూమిని ఎక్కడా లేదు. దేవాదాయ శాఖ అధికారులను అడిగితే వారి దగ్గర ఆధారాలు లేవు. మరి ఆ జగన్నాథం నాయుడు సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? ఆ దేవుడు పరిష్కరిస్తారా? రెవెన్యూ శాఖ పరిష్కరిస్తుందా? ఈ నోషనల్ ఖాతా రైతుల పరిస్థితులకు పరిష్కారం ఏమిటి? అనేక రెవెన్యూ సమస్యలు, అనేకమైన భూ సమస్యలు అనేక ఏళ్లగా పరిష్కారం కాక అనేక కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ మాట వాస్తవం. వీటి పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ప్రభుత్వం అనేక సార్లు పరిష్కారం కోసం సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పరిష్కారం కాని ఇలాంటి సమస్యలు లక్షలలో ఉండడం నిజం. ఈ సమస్యలు, ఈ రెవెన్యూ చిక్కుముడులు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్న మాట వాస్తవం. వీటిని పరిష్కరించినట్టయితే
ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఎంతో మంచి పేరు వస్తుంది. మానవత్వం నిలుస్తుంది. పల్లెలు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ భూ సమస్యలు, ఈ రెవెన్యూ సమస్యలు 100% పరిష్కారం కావాలి. అయితే కారు చీకట్లో కాంతి రేఖలాగా ఇప్పటికే ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఈ సమస్యల పరిష్కారం చేయాలి, చేయగలవు కూడా. మిత్రులారా, ఈ రెవెన్యూ సదస్సులను మీ యొక్క సమస్యల పరిష్కారానికి చక్కగా వాడుకోండి. రాష్ట్ర ప్రభుత్వము భూ సమస్యల పరిష్కారానికి మీ భూము మీ హక్కు పేరుతో రెవెన్యూ గ్రామాలలో సదస్సుల నిర్వహణకు ఇప్పటికే స్వీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్ళింది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించాలని సదస్సుల యొక్క ప్రధాన లక్ష్యం. వీటిని శుక్రవారం నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు సుమారు 17,564 గ్రామాలలో నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ముఖ్యంగా భూ కబ్జాలు, రికార్డులలో మార్పులు, రీసర్వే పేరుతో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కరువయ్యింది. గత ప్రభుత్వంలో రీసర్వేలో భాగంగా 6,888 గ్రామాలలో అస్తవ్యస్తంగా చేసిన రీసర్వేపై 3 లక్షల వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు రావడం, గ్రామ సభల ద్వారా రావడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో సమస్యల శాశ్వత పరిష్కారానికై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టిందని చెబుతుంది. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, వినతులపై అధికారులు అవసరమైతే క్షేత్ర స్థాయిలోనే పరిశీలించి తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. సదస్సులకు సంబంధిత మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, ఆర్ఐలు, విఆర్ఓలు, మండల గ్రామ సర్వేయర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధులు హాజరు కానున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అటవీ, దేవాదాయ శాఖలు అధికారులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించిన భూములు ఉన్న ప్రాంతాలలో వారు ఖచ్చితంగా పాల్గొంటారు. ప్రధానంగా భూముల వ్యవహారాలకు సంబంధించి దేనిపైన ఫిర్యాదులు, వినతులు అందచేయవచ్చు. పిటిషన్లను ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ లో నమోదు చేస్తారు. 1B రిజిస్టర్ జాబితా కూడా ఈ సదస్సుల్లో అందుబాటులో ఉంచుతారు. అసైన్డ్ భూముల జాబితా, ఇంటి స్థలాల జాబితా, ప్రభుత్వం కేటాయించిన భూములు రంగుల వారీగా ప్రదర్శిస్తారు. 2019కు ముందు ఉన్న భూములు రికార్డులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, వాటికి వీటికి తేడా ఏమిటి అన్నది కూడా పరిశీలన చేస్తారు. సర్వే నెంబర్లలో మార్పులు, విస్తీర్ణాలలో తేడాలు, వారసత్వ పేర్ల నమోదు, అసైన్డ్ భూములు, చుక్కల భూములు, పరాధీనం చెందిన అసైన్డ్ భూములు తదితర వాటిపై కూడా ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు. గ్రామాలలో ఫిర్యాదుల స్వీకరణ సభలు సుమారు 2 నెలల పాటు నిర్వహిస్తారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించారు. ఫిర్యాదులు, వినతులు స్వీకరించి 45 రోజుల్లో వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు గురించి తెలుగులోనే సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు ఉన్న ఐఏఎస్ అధికారులు, పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఫ్రీహోల్డ్ భూముల రీవెరిఫికేషన్ ఇప్పటికే పూర్తి కాకపోవడం విశేషం. కొన్ని గ్రామాలలో, కొన్ని జిల్లాలలో ఇంకా రీవెరిఫికేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం దీని గడువును కూడా డిసెంబర్ 15కి పొడిగించడం గమనించదగ్గ అంశం. గత ప్రభుత్వము 20 ఏళ్లు పూర్తయిన డీపట్టా భూములకు విక్రయానికి వీలుగా వాటిని నిషేధిత జాబితా నుండి తొలగిస్తామని ప్రకటించింది. ఇదే అదునుగా ముందుగా తెలిసిన ఉన్నతాధికారులు, కొందరు నాయకులు జీవో విడుదలకు ముందే పట్టాదారులను ప్రలోభపెట్టి కోట్ల విలువ చేసే వేలాది ఎకరాలు, లక్షల చేతిలో పెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణ. అందుకే విచారణ చాలా నెమ్మదిగా నడుస్తుందని అంటున్నారు. ఈ రెవెన్యూ గ్రామ సభలలో కూడా అటువంటి అంశాలపై కూడా ఫిర్యాదులు తీసుకుని విచారణ చేస్తారని చెబుతున్నారు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరగవని కూడా చెబుతున్నారు. ఈ సందర్భంగా చాలా మంది మండల స్థాయి అధికారులకు, తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా గమనార్హం. అంతేకాక మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, గత ప్రభుత్వం జారీ చేసిన జగనన్న కాలనీలో మంజూరైన ఇళ్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పట్లో భారీగా అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేశారని ఫిర్యాదులు రావడంతో సర్వే చేపట్టారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన 20.06 లక్షల ఇళ్ల లబ్ధిదారుల వివరాలు తనిఖీ ఇప్పటికే ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వము తన వద్ద ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన డేటా ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో సరిపోలుస్తుంది. గత ప్రభుత్వం అనుసరించిన 6 తనిఖీని ప్రాతిపదికగా తీసుకుని నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రభుత్వ ఉద్యోగి, 4 చక్రాల వాహనం, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం, పరిమితికి మించి వ్యవసాయ భూమి, పట్టణాల్లో ఇంటి విస్తీర్ణము,
1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ ఉండడం, కుటుంబ ఆదాయము తదితర వివరాలను ప్రాతిపదికగా తీసుకుని తనిఖీలు ఆన్లైన్లో చేస్తున్నారు. వీటి ఆధారంగా అర్హులను అనర్హులను గుర్తించే పని జరుగుతుంది. ఇంతేకాకుండా జగనన్న కాలనీలకు సంబంధించిన భూసేకరణపై కూడా విచారణ జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దీనిపై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి 1500 కోట్ల పైనే అవకతవకలు జరిగినట్టుగా ఉండవచ్చునని అంటున్నారు. అక్రమాలకు బాధ్యులు అంతిమ లబ్ధిదారులను కనుగొనే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. గత ప్రభుత్వము 25,000కు పైగా ఎకరాల భూమి 11,500 కోట్ల పైగా వెచ్చించింది. దానిలో ఎంత మేరకు అవకతవకలు గుర్తించారో చూడాలి. ఈ ప్రక్రియలో అర్హులైన లబ్ధిదారులు ఎవరూ ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. మిత్రులారా, ఈ 2వ రెవెన్యూ సదస్సులను మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు సంబంధించిన ఏ రకమైన భూ సమస్య అయినా ఈ సదస్సును ఉపయోగించుకుని పరిష్కారం పొందాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ప్రతి ఫిర్యాదుకు ఒక రసీదు కూడా ఇస్తారు. దానిని రాష్ట్ర స్థాయి బృందం మానిటర్ చేస్తూ ఉంటుంది. రెవెన్యూ అధికారులు దానిని సరిగా పరిష్కరిస్తున్నారా లేదా అన్నది కూడా ఆరా తీస్తారు. అంతేకాక జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు దీనిపై ప్రత్యేక నిఘా ఉండడం వలన చాలా సమస్యలు మంచిగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మీ దగ్గరికి వస్తుంది కనుక మీ భూ సమస్యలు పరిష్కారం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ధన్యవాదాలు.